ప్రతి నమ్మకంలో దైవం ఉంటుంది. రేపటి రోజు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, కానీ ప్రతిరోజు గడిచిన రోజుల కంటే ఇంకా ఎక్కువ మంచి జరగాలని ఆశిస్తాం. ప్రార్థించే రెండు పెదవులకి దేవుడు ఉన్నాడో లేడో తెలియదు, కానీ రెండు చేతులు జోడించి ఆత్మతో మనసుతో ప్రార్థిస్తారు. నమ్మకంలో చాలా బలం ఉంటుంది. నమ్మింది జరిగినప్పుడే మనిషి దేవుణ్ణి గుర్తించాడు. అప్పుడే ఈ పదం పుట్టిందేమో, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న. ఈ ప్రపంచం మొత్తం నమ్మకం మీదే నడుస్తుంది. నమ్మకాన్ని నిజాన్ని ఒకే చోట చూడలేం. నిజం డౌట్ని క్రియేట్ చేస్తుంది, కానీ నమ్మకం నిజానికి ఎంత విరుద్ధంగా ఉన్నా ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడున్న